బ్రేకింగ్ న్యూస్ ఇది బెంగళూరు మహాలక్ష్మి మర్డర్ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుడు రంజన్ రాయ్ ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మహాలక్ష్మిని చంపి 59 ముక్కలు చేశాడు రంజన్ రాయ్. ఫ్రిడ్జ్ లో శరీర భాగాల్ని దాచాడు. మర్డర్ తరువాత స్వస్థలం ఒడిశాకు పరారైపోయాడు. రంజన్ రాయ్ కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తూ వచ్చారు. బోయక్పుర గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు రంజన్ రాయ్. కొద్ది రోజులుగా మహాలక్ష్మితో సన్నిహితంగా ఉన్న రంజన్ రాయ్ ఒకే ఫ్యాక్టరీలో ఇద్దరు పనిచేసినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. తర్వాత మర్డర్ చేశాడు. మర్డర్ తర్వాత ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అయితే రంజన్ రాయ్ కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్న క్రమంలోనే బోయక్పుర గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు రంజన్ రాయ్. బెంగళూరులో మహాలక్ష్మి మర్డర్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తోందో మనకు తెలుసు. నిందితుడు రంజన్ రాయ్ ఒడిశాలో ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు మరో ట్విస్ట్. నిందితుడు రంజన్ రాయ్ కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తూ వస్తూ ఉన్నారు. అయితే రంజన్ రాయ్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తేలింది. మహాలక్ష్మిని చంపి 59 ముక్కలు చేశాడు రంజన్ రాయ్. ఫ్రిడ్జ్ లో శరీర భాగాల్ని కూడా రంజన్ రాయ్ దాచాడు. మర్డర్ తర్వాత స్వస్థలమైన ఒడిశాకు పరారయ్యాడు. రంజన్ రాయ్ కోసం బెంగళూరు పోలీసుల గాలింపు చేస్తున్న క్రమంలోనే బుయక్పుర గ్రామంలో చెట్టుకు ఊరి వేసుకుని కనిపించాడు రంజన్ రాయ్. కొద్ది రోజులుగా మహాలక్ష్మితో సన్నిహితంగా ఉన్న రంజన్ రాయ్ ఒకే ఫ్యాక్టరీలో మహాలక్ష్మితో కలిసి పనిచేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు.